అందరికీ నమస్కారం। ఈ వీడియోలో ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించని కాదు, ముఖ్యంగా కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీని గాని తెలుగుదేశం పార్టీని గాని ఉద్దేశించి చేసినటువంటి వీడియో మాత్రం ఇది కాదు। ఇది ఒక హాస్యాస్పదంగా కూడా ఉంటది। ఒకసారి మీరు గమనించి మీ కొండేపిలో ఒక శాడిస్ట్ పిఏ గుమ్మడికాయల దొంగోడు అంటే భుజాలు దోడుకున్నాడంట వెనకటికొకడు। సో ఈ శాడిస్ట్ పిఏ చేసేటువంటి అరాచకాలు అర్థం కాని పరిస్థితులు కూడా కొండేపి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను గందరగోళాలకి తీసుకొస్తున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు। ఒక ప్రజాప్రతినిధి పిఏ అంటే జవాబుదారీతనం ఉండాలి, నమ్మకం ఉండాలి। ఒక ప్రజాప్రతినిధికి మనం ఏదైనా ఒక సమస్య చెప్పుకోవాలని వెళ్ళినప్పుడు ఆయన అందుబాటులో లేనప్పుడు కానీ, ఆయన బిజీగా ఉన్నప్పుడు కానీ, ఆయనకు సంబంధించి ఇప్పుడున్నటువంటి పార్టీ ఒత్తిడిలో ఉన్నప్పుడు కానీ ఆ సమస్యను కూడా కూలంకుషంగా వినాలి। అక్కడి నుంచి వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులను కూర్చోబెట్టి మాట్లాడాలి। అవసరమైతే మరి అక్కడ వారికి సంబంధించినటువంటి లీడరు వారితో ఇంటరాక్ట్ అవి మాట్లాడేదానికి కొంత సమయం పట్టే టైం ఉన్నా, లేదంటే ఆ లీడర్కు అక్కడ వెసులుబాటు లేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి పిఏ దాన్ని ఆ సమస్యని పరిష్కారం దాకా తీసుకెళ్లేందుకు కూడా చొరవ చూపాలి। వారికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించాలి, వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని ఆ ప్రజాప్రతినిధి దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యను మరింత లోతుగా కూడా మరి పరిష్కరించే విధంగా కూడా చొరవ చూపాలి। అలాంటివేమి లేకుండా కూడా ఆయన చేసేటువంటి కార్యక్రమం వివరాలు మరి ప్రజలకు తెలియకుండా, కార్యకర్తలకు తెలియకుండా గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు। గతంలో పిఏలు కూడా చాలా హుందాతనంగా వ్యవహరించేవారు। కొండేపి కాన్స్టిట్యున్సీలో పనిచేసినటువంటి వ్యక్తులకు సంబంధించి పిఏలు కూడా చాలా హుందాతనంగా పనిచేసేవారు, వారికి ఒక మంచి గౌరవం కూడా ఉండేది। సో ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యవహారం అక్కడ పలు అనుమానాలకు అదేవిధంగా పలు ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది। క్యాడర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు। ఏదైనా అధినేతను కలవాలి, అన్నను కలవాలని వచ్చినటువంటి క్యాడర్ను, గ్రామాల నుంచి వచ్చినటువంటి క్యాడర్ను ఆ లీడర్కు తెలియకుండా నానా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు। ఆయన వ్యవహార శైలి కూడా మరి ఎవడో బరిగొట్లు కాసుకునేవాడు ఉన్నట్టు ఉన్నాడు, పిఏ రూపంలో లేడని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా గొగ్గోలు పెడుతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు। ఈ విషయాలు ఏవి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి తెలియకుండా, ఆయనకు మరి ఈ విషయాలు చేరవేయకుండా కూడా ఎవరు కూడా ఆయనతోటి ఈ విషయాలు చెప్పుకోకుండా ఆ పిఏ అడ్డుపడుతున్నారని కూడా అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి నాయకులు, అటు కొండేపి మండలం కానీ, మర్రిపూడి మండలం కానీ, పనలూరు మండలం కానీ, టంగుటూరు మండలంలో ఉన్నటువంటి కొంత క్యాడర్ అయితే డేలా పడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు। సో రాబోయేది సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి। ఇలాంటి పిఏల వల్ల కూడా అనేక ఇబ్బందులు వస్తాయని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకునేటువంటి వ్యక్తిని, ప్రజల బాధలు వినేటువంటి వ్యక్తిని, ప్రజలకు జవాబుదారీగా ఉండేటువంటి వ్యక్తిని కనుక తీసుకొని వస్తే రాబోయే రోజుల్లో అది ఆ పార్టీ కూడా రాజకీయంగా మరింత దూకుడుగా పోతుందని అక్కడ కొండేపి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు। సో ఆ కాన్స్టిట్యున్సీలో వాడి అవతారం, వాడి వేషధారణ కూడా గందరగోళ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, మహిళలతో, ముఖ్యంగా మహిళా నాయకురాలతోటి మహిళలతో నడుచుకునే విధానం కూడా సరిగా లేదని అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు బాహటంగానే చర్చించుకుంటున్నటువంటి సందర్భం। ఎప్పటికైనా కూడా ఆ లీడర్ తెలుసుకొని ఆ పిఏని తొలగించి ఆ ప్లేస్లో కనుక కొత్త పిఏని తీసుకొచ్చో, లేదంటే జవాబుదారీతనంగా నమ్మకంగా పనిచేసే వ్యక్తిని కనుక తీసుకొచ్చి పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పార్టీ కూడా మరింత దూకుడుగా ముందుకెళ్తుందని అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు। మరి ఇప్పటికైనా వారు మారతారా, లేకపోతే ఆ బరిగొట్లు కాసుకునేవాడినే మరి పిఏగా పెట్టుకొని మరింత దిగజారుడుతనంగా కూడా ఆ ప్రజాప్రతినిధి మనం అనుకున్నటువంటి ఆ లీడర్ వ్యవహరిస్తాడా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు। భావాలను అదేవిధంగా మీ కామెంట్ను కూడా స్పష్టంగా తెలపాలని కూడా తెలియజేసుకోవచ్చు। అదేవిధంగా మన వీడియోకి సంబంధించి మీ సలహాలు, సూచనలు కూడా ఏమైనా కూడా నాకు మెసేజ్ రూపంలో నాకు పర్సనల్గా అయినా చేయొచ్చు, అదేవిధంగా మీ కామెంట్ రూపంలో కూడా చెప్పాలని కూడా కోరుకుంటూ మీ ఆర్కే।